Road safety awareness is a very important activity for any district administration. మన డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ ఏర్పాటైన తర్వాత అనకాపల్లి జిల్లాలో వీఆర్ కండక్టింగ్ రెగ్యులర్ మీటింగ్స్. ఆ మీటింగ్స్ భాగంగా 3 కాన్సెప్ట్స్ మీద ఎక్కువగా మనము ఫోకస్ చేస్తున్నాము. 3 అంటే ట్రిపుల్ ఈ కాన్సెప్ట్స్. ఒకటే ఇంజనీరింగ్, రెండోది ఎన్ఫోర్స్మెంట్, మూడోది ఎడ్యుకేషన్. ఇంజనీరింగ్ భాగంగా మన జిల్లాలో ఉన్న అన్ని రోడ్స్లో ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి అంటే బేసికలీ రోడ్ రిపేర్స్ ఉండొచ్చు, డైవర్షన్స్ ఉండొచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు, బ్లాక్ స్పాట్స్ మీద పని చేయడానికి ఎనీ కైండ్ ఆఫ్ కోఆర్డినేషన్ యాక్టివిటీస్ ఉండొచ్చు, నేషనల్ హైవేస్ లేదంటే మిగతా డిపార్ట్మెంట్స్తో. అది మేము ఇంజనీరింగ్ అంబ్రెలాలో తీసుకుంటాము. రెండోది ఎన్ఫోర్స్మెంట్. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మనకి అండర్ ఎన్ఫోర్స్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు రెగ్యులర్ కంటిన్యూస్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ పెడుతున్నారు. దీంట్లో డ్రింక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఉండొచ్చు, హెల్మెట్స్ ఉండొచ్చు, సీట్ బెల్ట్ కేసెస్ ఉండొచ్చు, అదేవిధంగా ఎనీ అదర్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ ఉండొచ్చు. అది కంటిన్యూస్గా చేస్తున్నారు. దానివల్ల లాస్ట్ 1 ఇయర్లో యాక్సిడెంటల్ కేసెస్లో అంటే డెత్స్లో కొంత రిడక్షన్ కూడా కనిపించింది. మూడోది ఎడ్యుకేషన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ. దీంట్లో ఓన్లీ ఒక్క డిపార్ట్మెంట్ కాదు, మొత్తం ప్రభుత్వ యంత్రాంగన, అదేవిధంగా సివిల్ సొసైటీ పబ్లిక్ రోల్ ఇప్పటివరకు ప్లే చేస్తున్నారు. మనకి ప్రెస్ నుంచి అదేవిధంగా పబ్లిక్ నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చింది లాస్ట్ 1 ఇయర్లో. ఆ సపోర్ట్ ముందుగా కూడా ఉండాలి. ఎందుకంటే అన్లెస్ అండ్ అంటిల్ రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ ప్రతి చోట మనం తీసుకురాలేము. అప్పటి వరకు ద ఇంపార్టెన్స్ ఆఫ్ రోడ్ సేఫ్టీ అందరికీ అర్థమవుదు. అండ్ ఈ అన్ని ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ కూడా మనం సరిగా ఇంప్లిమెంట్ చేయలేము. సో అందుకే రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్. అది కూడా మీ అందరి సహకారంతో మనం అనకాపల్లి జిల్లాలో చేయిస్తున్నాము. ఈరోజు ఈ ర్యాలీ భాగంగా ఇంకా ఒక ఎడ్యుకేషన్ అండ్ ఐసీ యాక్టివిటీ ఇనిషియేటివ్ ఈరోజు అనకాపల్లి జిల్లాలో అండర్ ద డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ మన ఎస్పీ గారు మనం తీసుకోవడం జరిగింది. ఎస్పీ గారు హ్యాస్ ఆర్గనైజ్డ్ దిస్ అండ్ నాట్ ఓన్లీ దిస్ హీ హ్యాస్ ఆల్సో ఐడెంటిఫైడ్ మన జిల్లాలో ఆల్ బ్లాక్ స్పాట్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్. అండ్ దానికి లాస్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో మేము ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి వచ్చే ఒక 3 నుంచి 6 నెలల్లో అది ఎలా రిజాల్వ్ చేయాలి దాని మీద కూడా పనిచేస్తున్నాము. మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటి అంటే ఇప్పుడు దయచేసి ఇంకా మీరు కూడా అందరూ మాతో కలిసి ప్రతి ఒక్క అనకాపల్లిలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల వరకు రోడ్ సేఫ్టీ గురించి అవగాహన తీసుకువెళ్ళాలి. స్కూల్స్లో, కాలేజెస్లో, ఇంకా అన్ని చోట మీరు దీని గురించి అవగాహన ఎక్కువగా తీసుకురావాలి. దీంతోపాటు మన జిల్లాలో ఐరాడ్ యాప్ ఇంప్లిమెంటేషన్ కూడా పూర్తిగా జరిగింది వేరే డిపార్ట్మెంట్స్ మీద. తెలుసు బికాస్ ద హైవే ఈజ్ పాసింగ్ ఫ్రమ్ అవర్ డిస్ట్రిక్ట్. కొన్ని యాక్సిడెంటల్ ఇష్యూస్ అదేవిధంగా రిఫరల్ కేసెస్ దీని మీద కొంచెం ఛాలెంజెస్ ఉన్నాయి. ఎస్పెషలీ మనకి ట్రామా సెంటర్ అండ్ ఒక మనకి మెయిన్గా ఇక్కడ ఓన్లీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఒకటే రిఫరల్ సెంటర్ ఉంది. సో దానివల్ల కొంత ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తున్నాము. బట్ స్టిల్ దాని మీద కూడా వీఆర్ వర్కింగ్ అండ్ హౌ టు ఎక్స్పీడైట్ ఏదైనా ఎమర్జెన్సీ కేర్ ఎలా మనం ఎక్స్పీడైట్ చేయవచ్చు దాని మీద కూడా ఫోకస్ చేస్తున్నాము. ఈ అన్నిటితో పాటు వన్స్ అగైన్ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే అంటే మీ అందరికీ కోరేది ఒకటే అంటే దయచేసి ఈ 3 భాగంలో ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎడ్యుకేషన్లో అందరూ సపోర్ట్ చేయాలి. పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రజల వరకు ఈ కోరేది ఒకటి అంటే దయచేసి రోడ్ సేఫ్టీ గురించి కొంచెం అవగాహన తీసుకోండి. మా జిల్లా యంత్రాంగానికి అదేవిధంగా పోలీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ అడ్మినిస్ట్రేషన్కి ముందుగా వచ్చి కోఆపరేట్ చేయండి. And let us ensure that we work towards road safety and reduce all the fatal and unforeseen events in our district. Thank you very much.